సార్ సర్వైకల్ క్యాన్సర్‌ని ఎర్లీగా డిటెక్ట్ చేసే ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయా? అంటే ఏవైనా స్క్రీనింగ్ టెస్ట్ లాంటివి పాసిబుల్‌గా ఉన్నాయా? సర్వైకల్ క్యాన్సర్ని ఖచ్చితంగా స్క్రీనింగ్ ద్వారా డిటెక్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ స్క్రీనింగ్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఎప్పుడైనా శరీరంలో క్యాన్సర్ కణాలు అంటే ప్రీ క్యాన్సర్స్ లీజన్స్ ఫామ్ అయిన తర్వాత క్యాన్సర్గా మారటానికి కొద్ది నెలల నుంచి కొద్ది సంవత్సరాల టైం పడుతుంది. అంటే ఈ ప్రీ క్యాన్సర్స్ లీజన్స్ ఫామ్ అయిన తర్వాత క్యాన్సర్ సిమ్టమ్స్ బయటపడే లోపల క్యాన్సర్ డిటెక్ట్ చేయడాన్ని స్క్రీనింగ్ అంటారు. సర్వైకల్ క్యాన్సర్లో స్క్రీనింగ్ అనేది చాలా ముఖ్యమైనది. అందులో ప్యాప్స్మియర్ టెస్ట్ అలాగే హ్యూమన్ ప్యాపిలోమా వైరల్ స్క్రీనింగ్ కిట్ దొరుకుతుంది. ఈ ప్యాప్స్మియర్ టెస్ట్ అనేది సాధారణంగా 35 ఇయర్స్ నుంచి 65 ఇయర్స్ ఏజ్ వాళ్ళకి చేయడం జరుగుతూ ఉంటుంది. కొన్ని సెంటర్స్లో హెచ్పివి కిట్ ఇంకా ప్యాప్స్మియర్ కిట్ రెండూ ఉంటాయి. అలాంటప్పుడు వన్స్ ఇన్ 5 ఇయర్స్ అంటే 2 రిపోర్ట్స్ నార్మల్గా ఉంటే వన్స్ ఇన్ 5 ఇయర్స్ టెస్ట్ చేసుకోవచ్చు. అలా కాకుండా కేవలం ప్యాప్స్మియర్ టెస్ట్ మాత్రమే చేసేటైతే వన్స్ ఇన్ 3 ఇయర్స్ చేసుకోవాలి. అయితే ఈ లోపల ఏమైనా మార్పులు అంటే ఏమైనా ప్రీ క్యాన్సర్ రీజన్స్ కనపడినా, ఈ ప్యాప్స్మియర్లో ఏమైనా చేంజెస్ కనపడినా అంటే సర్వైకల్ ఇంట్రాఎపిథీలియల్ నియోప్లాజియా అంటారు. ఏమైనా చేంజెస్ కనపడితే ఇంకా ప్రతి సంవత్సరం రెగ్యులర్గా స్క్రీనింగ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సార్ ఈ సర్వైకల్ క్యాన్సర్ డిటెక్షన్ కోసం స్క్రీనింగ్ అనేది మనం లైఫ్ లాంగ్ చేసుకోవచ్చా? లేదా ఏదైనా సర్టెన్ ఏజ్‌లో ఆపేయొచ్చు అంటారా? చాలా మంచి క్వశ్చన్ అమ్మా. సాధారణ గైడ్లైన్స్ ప్రకారం ఇందాక చెప్పి 25-65 ఇయర్స్ అంటారు, కానీ ప్రాక్టికల్గా అట్లీస్ట్ 35 ఇయర్స్ నుంచి అయితే స్టార్ట్ చేసుకోవాలి. ఆఫ్టర్ 65 ఇయర్స్ స్క్రీనింగ్ ఆపేసుకోవచ్చు. అంటే లాస్ట్ 10 ఇయర్స్ లోపల ఎలాంటి ప్రీ క్యాన్సర్స్ లీజన్స్ లేకపోయినా, ప్యాప్స్మియర్లో ఎలాంటి అబ్నార్మాలిటీ లేకపోయినా, అలాగే హ్యూమన్ ప్యాపిలోమా వైరల్ ఇన్ఫెక్షన్ లేకపోతే కనుక ఆఫ్టర్ 65 ఇయర్స్ సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ ఆపేయచ్చు.